ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. నా పేరు శ్రీదేవి. మాది నందిగామ గ్రామం, సత్తెనపల్లి మండలం. అయితే సత్తెనపల్లిలో నేను బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ షాప్ నడుపుతూ ఉంటాను. కింద బార్బర్ షాప్లో నాది, పైన ఫస్ట్ ఫ్లోర్లో షాపు. కింద బార్బర్ షాప్లో చంద్రగిరి శ్రీరాములు అనే అతను తన వృత్తినిత్య మంగళ షాప్లో ఉంటూ ఉంటాడు. అలా పరిచయమైన అతను నా షాపులో నాదొక కీ, నాది ఒకటి ఆయన దగ్గర, ఒకటి నా దగ్గర ఉంటూ ఉంటుంది. అయితే ఒకరోజు అతను నా బాత్రూంలో ఎలా పెట్టాడో ఏమో నాకే తెలియకుండా షాప్లో అతను ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకున్నాడు స్నానం చేసేది. అది అడ్డు పెట్టుకొని నన్ను రోజు బ్లాక్మెయిల్ చేస్తూ, నువ్వు మాట్లాడేటప్పుడు నాకు వీడియో కాల్ చేయాలి, లేదంటే మీ ఆయనకి నేను చూపిస్తానని ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ అలా నాతో పరిచయం పెంచుకొని నా అనుమతి లేకుండానే నన్ను ఎలా పడితే అలా అసభ్యకరంగా తాకుతూ నాతో రిలేషన్ పెంచుకున్నాడు. అంతేకాకుండా అతను ఈ వీడియోస్ అందరికీ పెడతాను అనని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేవాడు. తరువాత 2 సంవత్సరాల తర్వాత నుంచి నన్ను మీ హస్బెండ్ని చంపేసేయి, లేకపోతే మాత్రం నీ పాపనన్నా నా దగ్గరకు పంపించని నన్ను ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని తట్టుకోలేక దూరంగా ఉండటానికి వేరే షాప్లో నేను తీసుకొని పక్కకు వచ్చాను. పక్కకు వచ్చిన దగ్గర నుంచి మా హస్బెండ్ని చంపుతానని బ్లాక్మెయిల్ చేస్తూ అలా ఒకరోజు మనుషుల్ని పంపిస్తే నాకు వీడియో కాల్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో కాల్ చేసి నేను కంప్లైంట్ ఇస్తానని అన్న తర్వాత వద్దు అనని వెనక్కి వచ్చాడు. తరువాత నేను ఇట్లానే ఉండి ఒకరోజు నా షాప్ దగ్గరికి వచ్చి బాగా మద్యపానం చేసి షాప్ దగ్గరికి వచ్చి ఎలా పడితే అలా దురుసుగా మాట్లాడి నా మీద చేతులు వేసి ఎలా పడితే అలా చేస్తే నా షాప్లో వర్క్ చేసే అమ్మాయి చూసి వీడియో తీసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసుల వారు కూడా నాకు సహకరించలేదు. ఇలా ఉండగా నేను సంఘాల్లో తిరుగుతూ ఉంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో నాకు కూడా తెలియకుండా తీసిన ఆ వీడియోలన్నీ లీక్ చేస్తూ వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా తను ఇలా నా మీద ఐడి క్రియేటివ్ చేసి ఈ ఐడిలో ఆ వీడియోస్ అన్నీ వదిలి తిను, డేరంగులు ఉమా ధర్మవరం ఆమె వీళ్ళిద్దరూ కలిసి నా మీద అసభ్యకరమైన ప్రచారణ చేస్తూ నా వీడియోస్ అన్నీ వదులుతూ నాకు పరువు నష్టం జరుగుతుందని నేను ఎన్నిసార్లు గ్రీవెన్స్లో 3 సార్లు నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ పోలీసులు వారు నాకు సహకరించకపోగా పైపెచ్చు నన్నే తిడుతూ పదాజాలంతో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు నా గురించి పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా మొన్న రీసెంట్గా 25వ తారీఖు 8:40 నా భర్త లేని టైంలో నా పిల్లల 3 మీద, మా అమ్మగారి మీద, నా మీద 20 మంది మగవారు ఒక లేడీ తీసుకొని కారం జల్లి మా మీద దాడి జరిగింది. ఆ నైట్ వెంటనే నేను 9:10 నా భర్త వస్తూ ఉండగా నా భర్తను కూడా ముట్టడించి నా భర్త మీద పైన పడి కుడి చెయ్యి వెనక్కి విడిచి వాళ్ళు దాడి చేశారు. నా భర్తకి చెయ్యి కూడా విరిగింది. ఈ వచ్చిన వారు మొత్తం చంద్రగిరి కుటుంబానికి చెందిన 9 మంది వ్యక్తులు, అదర్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం 20 మంది వచ్చారు.
వాళ్ళ ఆవిడ చంద్రగిరి శివపార్వతిని తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను, ఈ సార్ దగ్గరికి వెళ్ళి, సిఏ ఐమారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఇలా జరిగింది సార్, మా మీదకి వచ్చారని రక్తాలు కారుకుంటూ మేము వెళ్ళాము. ఆ వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా నేను చూపించాను, ప్రూఫ్స్ అన్నీ చూపించినా కానీ సిఏ ఐమారావు గారు చూశారులేమ్మా నీ వేషాలు, నువ్వు బయటికి పో ముందు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో చెయ్యి విరిగిందా అని ఎలా పడితే అలా మాట్లాడారు నా భర్తని. అంతేకాకుండా ఎక్స్పోజింగ్ ఇస్తున్నావేంట్రా అని నా భర్తను అన్నారు. అంతేకాకుండా మాకు ఎటువంటి న్యాయం చేయకపోగా ఈరోజు ఎమ్మెల్సీ రిపోర్ట్స్, డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా పోలీసులు వారు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారన్నది నాకు అర్థం కావట్లేదు. నాకు జరిగిన అవమానమే కాకుండా నాకు పరువు అనేది తీసేశారు. ఎలాంటి బయట ఎలా తిరగాలో కూడా తెలియకుండా చేశారు. ఇది ఇలా ఉండగా ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్ గారికి, మేడం గారి దగ్గరికి వచ్చి, అంతేకాకుండా డిఎస్పీ గారి దగ్గరికి వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మరి ఎంతవరకు పోయిద్ది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడన్నా న్యాయం చేయండి అని నేను కోరుకుంటున్నాను. లేదంటే మాత్రం నా కుటుంబం, నేను, నా భర్త, నా పిల్లలు కలిసి సూసైడ్ చేసుకోవడానికి కూడా మేము వెనకాడం. ఎందుకంటే ఇంత పరువు పోయాక కూడా నేను ఎందుకు బతకాలనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడన్నా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.